నంద్యాల జిల్లా దొండిపాడు గ్రామంలో దొండిపాడు మండలంలో అస్సాన్ అనే వ్యక్తి మతి సిద్ధమయ్యి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారు. ఆ బాధలో వాళ్ళ కూతురున్నారు. ఒకసారి ఏం జరిగింది ఏంటి అనేసి ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం అందరికి. దయచేసి మా నాయన ఎక్కడున్నా ఆయన కాలు సచ్చుంది. దయచేసి ఎక్కడున్నా గురించి మీకు కనిపిస్తే ఇంకా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 15 రోజులైంది ఇల్లు దాటి ఆయనకు కాలు సచ్చుంది. ఎక్కడున్నాడో ఏం తింటున్నాడో ఇంకా మాకు ఆచుకో తెలియలేదు. తిరిగి ఇంకా యాసిడ్కి వచ్చింది మాకి. దయచేసి మీకు ఇంకా కనిపిస్తే ఇంకా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఆయన కాలల్లా సచ్చుగంది. కుంటి కాలుతో ఎక్కడున్నాడో ఏమో దయచేసి మాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఎన్ని రోజులు ఎందుకు పోయి? 15 రోజులైంది. 15 రోజుల నుంచి ఇక్కడ ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏమైనా చేస్తారా? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఏం చెప్పారు మీకు? వాళ్ళు ఇంప్రవేషన్ ఇంకా ఏం ఇవ్వలేదు పోలీసు వాళ్ళు. అంటే మరొకసారి పోయి కలిసారు ఏమన్నా? కలిసినాం, పేపర్లు ఇచ్చినాం, వాళ్ళు పక్క స్టేషన్లో పంపించినాం అన్నారు. ఇంకా మాకు ఇంకా ఏ మాట చెప్పలే వాళ్ళు. అలాగే వాళ్ళ భార్య అస్సాన్ వాళ్ళ భార్య గారు ఉన్నారు. ఒకసారి ఆమెను ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఎందుకోసం వెళ్ళిపోయాడు మా అతను? ఎందుకు వెళ్ళినాడు మాకు తెలియదు. పనికి వచ్చేలాగా వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులు అయింది పోయేసి? 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది. ఇంకా 15 రోజుల నుంచి ఎవరినన్నా కలవడం కానీ ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ చేశారా? పోలీస్ స్టేషన్ కాడికి అయినా. ఏం చెప్పారు వాళ్ళు? సరేలేమ్మా ఎత్తుకలాడదాం లేదు చూసాంలే అన్నారు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళు కూడా ఇంకా నాకు జవాబు చెప్పలే. మరొకసారి పోయేసి కలిసినారా వాళ్ళు? కలిసిన ఫోటోలు తీసుకురామని చెప్పింది. మేము ఏడన్నా పంపించాం పక్కన స్టేషన్లో అయితే ఫోటోలు తీసుకొని పోయి ఇచ్చేచ్చినాము. ఎన్ని రోజులకి తర్వాత మేము కనిపెడతామని చెప్పారు వాళ్ళు ఏమన్నా? మాట మటుకు చెప్పాలి.